doctor, how to behave with them, how to treat them, how to towards fellow human beings. You all know that popular saying that poet and writers, Indian literature, though written in many languages, is one. He printed 10,000 copies of Arusara Kathalu and presented to all the members of the Bar Council. Why? They are mere stories of people, downtrodden people, women, towards fellow human beings. You all know that popular saying that poet and writers జరపటం అనేది చాలా చాలా బాగుంది. ఒక యూనివర్సిటీ ఈ ఫెస్టివల్ని జరపటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ యువకులు ఉంటారు, యువతులు ఉంటారు. ఆ యువతరానికి సాహిత్యపు విలువలు అందజేయటం అనే లక్ష్యంతో యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని జరపటం ఇది ఒక మార్గదర్శకంగా ఉండబోతోంది. ఈ మార్గదర్శకత్వం వల్ల అంటే సాహిత్యం అనేది ప్రజలకు సంబంధించింది, ముఖ్యంగా యువతరానికి సంబంధించింది. ఆ సాహిత్యాన్ని, దాని విలువని ఎత్తి చూపటం ఈ లిటరరీ ఫెస్టివల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ లిటరరీ ఫెస్టివల్స్లో భారతీయ భాషా రచయితలు చాలామంది పాల్గొంటారు. మన తెలుగు సాహిత్యమే కాక అనేక భాషల సాహిత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాము. ఒకళ్ళకొకళ్ళు ఇచ్చి పుచ్చుకోవటం, పరస్పరం భావాలను అనేది ఇక్కడ ఈ ఫెస్టివల్లో జరుగుతుంది. అలాగే సాహిత్యం మానవులందరికీ కావాల్సిందే. ఏదో ఇది సాహిత్యం రాసుకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి అని మాత్రం కాదు. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా, ఏ పని చేసే వాళ్ళైనా వాళ్ళకి మంచి మాట రావాలి. వాళ్ళు చేసే పనిలో మానవ విలువలు ప్రతిఫలించాలి. ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీర్, ఒక బిజినెస్ మ్యాన్, మీడియా పర్సన్స్, ఎవరికైనా సరే సాహిత్యం కొన్ని మానవీయమైన, నైతికమైన విలువలని అందిస్తుంది. ఆ విలువల కోసం, ఆ విలువల ప్రచారం కోసం మనం ఇలాంటి లిటరరీ ఫెస్టివల్స్ జరుపుకోవాలి. దాన్ని కొత్త రాజధాని నగరంలో కొత్తగా వచ్చేటటువంటి స్వరాలను వినిపించటం అనే ఒక మోటివ్తో, ఒక ఉద్దేశంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ప్రారంభించారు. వారికి నా అభినందనలు. ఇది ఇంకా 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 చాలా ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. విశ్వవిద్యాలయాల్లో సాహిత్యపు విలువలు ఎంత ఎక్కువగా పాతుకుంటే మన సమాజం అంత బాగుపడుతుంది. నేను ఎలా అంటానంటే, ఇక్కడ ఏదో ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ, ఇంగ్లీష్ లిటరేచర్ తెలుగు, లేకపోతే మిగిలినవి కాకుండా ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, లా చదివే వాళ్ళకి, మెడిసిన్ చదివే వాళ్ళకి, ఎంబీఏ చదివే వాళ్ళకి తప్పనిసరిగా సాహిత్యం ఒక పాఠ్యాంశంగా ఉండాలి. మీరు అది ఇంగ్లీషులో లిటరేచరే పెట్టుకోండి, తెలుగు పెట్టుకోండి, లేకపోతే తమిళనాడులో అయితే తమిళ్ పెట్టుకోండి, ఏదన్నా పెట్టుకోండి. కానీ వాళ్ళకి సాహిత్యం ఒక పాఠ్యాంశంగా ఉండి కొన్ని మానవ విలువలని గనక బోధించకపోతే మనకి డబ్బు సంపాదన అనే చక్రం తప్ప ఇతర విలువలు లేకుండా పోతాయి. ఇవాళ ఇంత పరిస్థితులు ఎందుకు మారాయి అంటే సాహిత్యం లేదు, భాష లేదు, ఏమీ లేదు. మనకి అంతా కూడా ఒక యాంత్రికమైనటువంటి పరుగులో ఉన్నాం. ఆ పరుగుని ఆపి మనుషుల్ని మనుషులుగా చేసి మానవ సంబంధాలను మెరుగుపరిచి ప్రజలకి కొంచెం సామాజిక దృష్టి అలవర్చాలంటే తప్పకుండా సాహిత్యం అనేది విశ్వవిద్యాలయాల్లో ఏదో ఒకటిగా సబ్జెక్టుగా ఉండటం కాదు, ఏదో నాన్ డీటెయిల్ టెక్స్ట్గా ఉండటం కాదు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేపర్ విచ్ ఈచ్ స్టూడెంట్ షుడ్ పాస్ అండ్ గెట్ ఇన్ టు ప్రమోషన్. అంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సాహిత్యం పేపర్లో ఫెయిల్ అయితే అతను నెక్స్ట్ దానికి వెళ్ళడు. 4 years ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సాహిత్యం పేపర్ ఉండాల్సిందే. ఇది ఆశ, అత్యాశ, దురాశ అనుకుంటారేమో, కానీ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మానవ విలువలు వేగంగా పతనమవుతున్నాయి. ఆ పతనమయ్యేటప్పుడు యువతరాన్ని ఆదుకోవాల్సింది విశ్వవిద్యాలయాలు, అందులో ఉండేటటువంటి ఆలోచనలు,
కొత్త అధ్యాపకులు, కొత్త ఆలోచనలు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా సాహిత్యం అనేటటువంటిది ఉండాలి. మీరు మెడిసిన్ చదవండి, మెడిసిన్లో కూడా తన దగ్గరకు వచ్చే ఒక బీద రోగికి ఎలా వైద్యం చేయాలి అనేది వైద్యుడు తెలుసుకోవాలంటే సాహిత్యం చదివితేనే అతని హృదయం కొంచెం కరుగుతుంది, అతని హృదయం బీదల పాటలు ఎలా ఉంటాయో తెలుసుకుంటుంది. కాబట్టి వైద్యం, లా, తన దగ్గరికి వచ్చే క్లయింట్ల నుంచి కేవలం డబ్బు కోసమే కేసు వాదన కాదు, న్యాయం గురించి ఆలోచించాలంటే మీరు రచనలు చదవాలి, సాహిత్యం చదవాలి. ఏ భాషా సాహిత్యమైనా చదవండి. ఎక్కువ మంది సినిమా ఒక మంచి ప్రేమ కథ అని ఇప్పుడు ఒక సినిమా నేను కథ, మాటలు, పాటలు రాసి కుటుంబరావు గారు డైరెక్ట్ చేసింది, ఇప్పుడే ఈటీవీ విన్లో వస్తోంది, స్ట్రీమ్ అవుతోంది. అట్లాంటి సినిమాల కోసం ప్రయత్నించాలి. అంటే చాలామంది కష్టపడి ప్రయత్నిస్తే తప్ప. అలాగే మనం ఈ వైలెన్స్ని ప్రోత్సహించేటటువంటి దీని నుంచి తప్పుకోవాలి. వైలెన్స్ 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 దాన్ని ఎట్లా చూస్తున్నామంటే అది మనం కూడా చెయ్యాలి అనే ఒక కోరిక లోపల నుంచి మనకి పుట్టుకొస్తుంది తెలియకుండానే. అంటే అవతల మనం రోజు కొన్ని వేల రక్తపాతాలు చూస్తున్నాం అనుకోండి టీవీల్లో, సినిమాల్లో, మనకు కూడా ఏదో ఒక రోజు అది మన చేతుల్లో ఆయుధం ఉంటే బాగుండు, మనం ఎవరినైనా ఏదైనా చేస్తే బాగుండన్న కోరిక మనుషుల్ని పిచ్చి వాళ్ళని చేస్తుంది. అంటే మనం పిచ్చి సమాజం వైపు వెళ్ళిపోతున్నాం. దాని నుంచి ఆగి ఆలోచించే ప్రయత్నాలు తప్పనిసరిగా చెయ్యాలి. మేం చేస్తున్నాం, మాలాంటి కొందరైనా చెయ్యమని, చేసే ప్రయత్నాలని ఆదరించమని అడుగుతున్నాం. ప్లాట్ఫామ్ మీదకి సాహిత్యాన్ని తీసుకువెళ్ళవచ్చు. ఉదాహరణకి ఒక చిన్న కవిత ఉందనుకోండి, ఒక చిన్న కవితని మీరు పిక్చరైజ్ చేసి, చిన్న కవితలే, ఇప్పుడు శ్రీశ్రీ గారి కవిత ఒకటి ఉంటుంది, కాదు అది అంత పెద్దది కాదు, ఉడిపి శ్రీకృష్ణ విలాస్లో అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమియా ఇడ్లీ, ఎంచుకునే సమస్య కలిగింది ఒక ఉద్యోగికి. రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల, ఎటకేగుటకో సమస్య తగిలింది ఒక విద్యార్థికి. అటు చూస్తే అప్పుల వాళ్ళు, ఇటు చూస్తే ఇంట్లో ఆకలి, ఉరిపోసుకు చనిపోవటమో సముద్రమున పడిపోవటమో సమస్యగా ఘనీభవించింది ఒక సంసారికి. దీన్ని ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసి 3 minutes 4 minutes ఫిల్మ్ తీసి మీరు పెట్టండి. అప్పులంటే ఏమిటి, ఆకళ్ళంటే ఏంటి, రైతుల ఆత్మహత్యలేంటి, ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు కనపడతాయి. ఇలాంటివి ఎంత సాహిత్యం ఉంది, రాస్తున్నారు. ఇప్పటి వాళ్ళు ఇంకా మంచిది రాస్తున్నారు. నేను అవి నా నోటికి రాదు కాబట్టి చెప్పలేదు, కానీ ఇప్పటి కవులు ఇంకా బాగా రాస్తున్నారు. వాటిని మీరు ఈ డిజిటల్ మీడియాలో బాగా ఉపయోగించుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాము, పోర్న్ ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దాని మూలాన యువకులు ఇంకా వైలెంట్గా తయారవుతున్నారు. సెక్షువల్ హెరాస్మెంట్స్, అబ్యూజెస్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో మనకి సాంకేతికత అనే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి విచక్షణ రావాలి. ఎలా ఉపయోగించుకోవాలి దీన్ని అనేది ఊరికే డెవలప్ చేసుకుంటూ పోతుంటాం కాదు. ఐన్స్టీన్ ఒక థియరీ కనిపెట్టాడు, అక్కడితో ఆయన ఆగాడు. తర్వాత ఆటం బాంబ్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. ఓపెన్ హైమర్ అనేక ప్రలోభాలకు లొంగి ఆటం బాంబ్ చేశాడు. ఏమైంది అంటే ఎక్కడ ఆగాలో మనకు తెలియాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఆగిన చోట నుంచి మంచిని ప్రజలకు ఎలా అందించాలి. ఇది శాస్త్రవేత్తలకు ఉండాలి, ప్రభుత్వాలకు ఉండాలి, ప్రజలకు ఉండాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. అప్పుడు సాహిత్యము, విలువలు, నైతికత ఇవన్నీ కూడా బాగుపడతాయి. ఇప్పుడు మనకి రాజ్యాంగ నైతికత అంటే ఏంటో కూడా తెలియదు. రాజ్యాంగం అని మాట్లాడుతున్నాం, కానీ రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, హౌ టు డెవలప్ ఇట్, దాని మీద చిన్న ఫిల్మ్స్ తీయండి, దాన్ని డిజిటల్ మీడియాలో ప్రజెంట్ చేయండి. క్రియేటివిటీ ప్లస్ గుడ్ ఐడియాస్, ఈ రెండు ఉంటే మనం చేయలేనిది లేదు. పరిశోధన రంగంలో చూస్తే దేశంలో ఉన్న దాదాపు 1300 విశ్వవిద్యాలయాల్లో తీసుకోవాల్సిన ఇనిషియేషన్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు తెలుగు ఉందనుకోండి,
మేము చదువుకున్నప్పుడు తెలుగు తప్పనిసరిగా ఉండేది. 12th క్లాస్ వరకు తెలుగులో చాలా మంచి సిలబస్ ఉండేది. క్లాసికల్ లిటరేచర్ అంతా ఉండేది. తర్వాత గ్రాడ్యుయేషన్కి వస్తే 2 years తెలుగు పేపర్ మేము రాయాల్సిందే, అది మస్ట్ గ్రాడ్యుయేషన్లో. సో ఆ తెలుగుకి మంచి ప్లేస్ ఉండేది. ఆ తెలుగు నేర్చుకోవటం ద్వారా మనకి తెలుగు సాహిత్యంలో ఉన్న విలువలన్నీ వంటబట్టేవి, దాని మీద ఆసక్తి వచ్చేది, మంచివి అనేది తెలిసేది. ఇప్పుడు ఏంటంటే అసలు తెలుగు లేదు, తెలుగు రాదు, తెలుగు ఎవరికి అక్కర్లేదు, భాష కానీ సాహిత్యం కానీ. ఇంగ్లీష్ వచ్చా మనకి రావు. హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, హౌ వాట్, అంతే. ఒక్కళ్ళు సరైన ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఎంఏలని వస్తున్నారు, వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా సరిగ్గా కరెక్ట్గా ఫిల్ చేయలేరు, ఒక లీవ్ లెటర్ ఇంగ్లీష్లో సరిగ్గా రాయలేరు, తెలుగులో అసలే రాయలేరు. ఉభయ భ్రష్టత్వం అనే దానికి చిహ్నం అనమాట. మనం పెద్ద కుటుంబాల నుంచి వచ్చి చాలా మంచి స్కూల్స్లో చాలా మంచి ఎన్వైరన్మెంట్ ఉన్న ఇళ్లల్లో పెరిగి వాళ్ళ పేరెంట్స్ చాలా ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కానీ ఫస్ట్ జనరేషన్లో చదువుకుంటూ ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేకుండా ఉన్నటువంటి మొదటి తరపు విద్యార్థులు మాత్రం చాలా ఇదవుతున్నారు. ఇది నాకు ఒక కాన్స్పిరసీ అనిపిస్తుంది అనమాట. అంటే కొన్నాళ్ళేమో అసలు వాళ్ళని బడికి రావద్దన్నాం, మీరు చదువుకోవద్దన్నాం. వచ్చినటువంటి వాళ్ళకి అర్థం కాని భాష, వాళ్ళ జీవితాలతో సంబంధం లేని చదువు నేర్పి పంపుతున్నాం. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు, దానిలో డౌట్ లేదు. కొత్తగా ఆలోచిస్తున్నారు, కొత్తగా అన్ని రంగాల్లో ప్రవేశిస్తున్నారు, ముందుకు రావాలని తహతహలాడుతున్నారు. అయితే అదే సమయంలో నిశ్శబ్దంగానే వాళ్ళ మీద ఒక కోపం పెరుగుతోంది. అంటే ఆడవాళ్ళు ఇట్లా ఉంటారా, ఇట్లా ముందుకు వస్తారా, ఇట్లా చేస్తారా అని, దాంతో వాళ్ళ మీద వైలెన్స్, హింస కూడా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఒక వెనక్కి నెట్టే బ్యాక్లాష్ అంటారు, ఆ బ్యాక్లాష్ కూడా పెరుగుతోంది. ఆ బ్యాక్లాష్ని ఎదుర్కోవటం అనేది ఇప్పుడు స్త్రీలకు ఒక సవాలుగా ఉంది. దాన్ని ఎదుర్కొని ముందుకు పోగలిగినప్పుడు పోతారు తప్పకుండా. దానికి ఏంటంటే మహిళలు ఒక్కళ్ళతోనే అవది ఈ పని. మేము ఫెమినిస్టులుగా స్త్రీవాదులుగా మాట్లాడేది ఏంటంటే మహిళలు మారటం అనేది చాలా తేలిక, వాళ్ళకి కావాలి ఆ మార్పు. కానీ మారవలసింది మగవాళ్ళు, పురుషులు. ఎందుకంటే స్త్రీల మీద హింస చేస్తూ మీరు మానవత్వాన్ని కోల్పోతున్నారు, మీలో మనిషి చచ్చిపోతున్నాడు. మీరు మనుషులుగా మారటం చాలా అవసరం. మీరు హింసకు పాల్పడితే మీరు అనాగరికులు, లేకపోతే అమానుషత్వం గల వాళ్ళు, హింసకి లోనైన వాళ్ళు ఉన్మాదులైపోతారు. ప్లీజ్ మీరు మారండి, మీరు మనుషులు అవ్వండి అనే ఫెమినిజం చెప్తుంది. మగవాళ్ళ మీద చాలా సానుభూతితో, చాలా ప్రేమతో వాళ్ళని మనుషులుగా మార్చాలనే ఒక మంచి ఉద్దేశంతో స్త్రీవాదం మాట్లాడుతుంది. Just getting accompanied by our Dean Sir, Eshwari School of Liberal Arts. I'm just honored to invite you all to this first edition of Amaravati Literature Festival. Every city has its own voice. Amaravati is an emerging city, and today what we have witnessed here is in history. History in the sense, as I told you in the inaugural session, that it is SRM University AP is hosting the first literature festival of the state. So it's a proud moment for us. So 100 years later, once again it will be this city, when this city will be gaining its own voice, the city will tell us that the first literature festival was organized by, hosted by SRM University AP. Now every city has its own story. And it is through stories, it is through voices, it is through speeches that a city lives through. So with an optimistic note, I just welcome all of you to this Amaravati Literature Fest, and I hope that this fest will give new dimensions, new ideas to the people of Andhra Pradesh throughout India, and it will occupy a position in the academic circle as well. Some of the eminent literatures we have got, talking about is Volga, we have got
literary enthusiast Devendra Desai, Prabhu Desai, is the BCCI media manager. Cricketers who scored more than 10,000 runs is the one who wrote the biographies. So we'll be having a conversation with him as well. There is one eminent academician and a theoretician called Ranjan Ghosh. He's also coming from West Bengal. He is a theoretician who works on the field of plastic humanities. And these are some of the great names we have. We have T.N. Jensi, we have yes, G.N. Devi, a eminent name in the field of languages. He's just working in the 600 Indian languages, and he's working relentlessly, and he's working on diverse languages. He's bringing scholars, and he has written a whole lot of books. So he's an encyclopedia of Indian languages. He will be accompanying us. Nowadays, most of it is literature. I mean, that's not just the problem in Andhra Pradesh. I can assure you it's a problem all across India, all across the globe. I mean, Across the you know, Yes, exactly. I mean, it's an obsession, it's a problem. I mean, you know, as to what is it, if you're asking as to what is the solution we can give up, we don't know. I mean, I myself have a son who's 14 years old. He used to read earlier quite a bit. Now suddenly realizes on the screen. Indeed, it is a That nightmare. one of the things one has to recognize is that with the changing times, new technologies, new modes of engagement will come. Screen is one of those things. What we need to in some ways do is to, you know, have it in a more affirmative form, rather than because it's here. You can't do anything about it. You can't simply reject it. Okay, so there has to be other ways of actually mobilizing it, such that, you know, reading becomes a part of it as well. Practice of reading. Second, Told our students to go read literature. What literature can pacify your mind. If you have heard the inaugural session speech that Dean Isla was delivering, he was trying to say that right now right from our childhood we are telling our kids to go for this rat race for material prosperity. And 80s and 90s and 2025, there is a huge changes. There are changes, and because the society is running from macro to micro to nano. So we are standing in the age of we don't have times. Even in Facebook, we don't have times to go for the videos. We have got shorts, we have got reels. So, but the literature will be literature still have its own place. But we as guardians, we as parents, we as teachers, we have to explain to students the need of literature. Why do you need to read literature? And I hope Amaravati Literature Festival will be focusing upon that. And the students, there are students coming from different schools, other universities, Vingan. They are coming to our campus, and I hope our guests, eminent speakers, will be able to explain that. The other thing I would quickly